హలో నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్‌గా మారిన జ్ఞానేశ్వరి మిస్సింగ్ విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజుకు 11వ రోజు. బట్ ఈ రోజుకి కూడా పాపకు సంబంధించిన చిన్న జాడు కూడా దొరకలేదు. దాదాపు 200 మంది పోలీసులు 10 బృందాలుగా విడిపోయి అడవిని ఇంచ్ కూడా జల్లెడ పడుతున్నా సరే పాపకు సంబంధించిన ఒక్క ఆచూకీ కూడా దొరకలేదు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా రాత్రి పగలనే తేడా లేకుండా చాలా కష్టపడుతున్నారు. ఈవెన్ డాగ్ స్క్వాడ్ కూడా అదే పనిలో ఉంది. మరి పాప ఏమైనట్టు? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారా? ఇంకేమైనా జరిగిందా? క్రూర మృగాలు ఏమైనా పాప పైన దాడి చేశాయా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ మనకు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇదంతా ఒక విధంగా టెక్నికల్‌గా ముందుకు వెళ్తా ఉంటే, ఈ మధ్యలోకి కొంతమంది బ్యాచ్ వచ్చి దూరారన్నట్టు. అర్థమయ్యే ఉంటుందండి. కొంతమంది స్వాములు, గురీజులు. సో వీళ్ళేంటిదంటే టైం చూసుకొని ఎంట్రీ ఇస్తారన్నమాట. అప్పటి వరకు ఎక్కడ పడుంటారో కూడా తెలీదు. అంటే కొంతమంది మళ్ళీ బాధపడొచ్చు. అంటే వాళ్ళు చెప్పేది కూడా నిజమై ఉండొచ్చు కదా! అనంటే క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్తానన్నమాట. ఇద్దరు స్వాములు మాట్లాడారు. సో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నానన్నమాట. వాళ్ళిద్దరూ ఏమంటున్నారంటే అందులో ఒకతను పాప ఎగ్జాక్ట్‌గా 320 కిలోమీటర్స్ దూరంలో ఉంది. దక్షిణ దూరంలో ఉంది. సోమవారం తీసుకొస్తానని చెప్పేసి ఆ స్వామీజీనో, గురూజీనో చెప్పాడన్నమాట. అతనికి నా ప్రశ్న అన్నమాట. సార్ ఏమైందండి స్వామి గారు? నిన్న సోమవారం అయిపోయింది. ఈరోజు మంగళవారం. పాపెక్కడ? కనిపించలేదా మీకు కూడా? మళ్ళీ దీనిలో కూడా ఏంటిదంటే అమావాస్య వస్తుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారు. బలిస్తారని చెప్పేసి ఏయేయో పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగుతున్నారన్నమాట. ఓకే. ఈ కాలంలో కూడా ఉన్నాయి అనంటే వాళ్ళ నాన్న ఎవరైతే పాప నాన్న ఉన్నారో అతను చెప్పిన మాటలేంటిదంటే మా ఏరియాలో అలాంటివేం లేవండి. మేము ఇప్పటి వరకు చూడలేదని జెప్పేసి చెప్పారనమాట. ఇకపోతే ఇతను ఈ పర్టిక్యులర్ పర్సన్ ఏమంటున్నాడంటే, దక్షిణ దూరంలో ఉందని చెప్పేసి ఒక పెండులం పెట్టుకొని మాట్లాడుతున్నాడనమాట. నిజంగా ఆ పెండలానికి నోరుంటే, అది కొంచెం నోరు తెరిచి చెప్తే బావుంటుందని చెప్పేసి మా ఆశ. అంటే మేమందరం కూడా వింటాం కదండీ! ఈ మూగసైగలు మాకు తెలీదు కదా! మీకు ఆ పెండలానికి మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో మాకు తెలీదు కదా! సో, ఒక పెండలాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఒక చిన్న గాలి వేసినా, లేకపోతే మన బాడీ మూవ్‌మెంట్ అనేది లిటిల్ ఫ్రాక్షన్ ఉన్నా సరే, ఆ పెండులం అనేది ఊగుతా ఉంటదన్నట్టు. ఫిజిక్స్‌లో కూడా మనకుంటుంది. ఈవెన్ మనకి ఇంకా బ్లండర్‌గా చెప్పాలంటే తాపీ మేస్త్రులు యూజ్ చేస్తారు కదండీ! సో, అలాంటి పెండలం ఒకదాన్ని పట్టుకొని అతను పాప ఎక్కడుంది ఏంటని జెప్పేసి దాన్ని అడుగుతున్నాడన్నమాట. అది ఊగినప్పుడు ఒకసారి, ఊగనప్పుడు ఒకసారి, అది ఎంత చూసినా సరే మూవ్ అయితానే ఉంది. దాన్ని బట్టి అతను చెప్పేస్తున్నాడన్నమాట. పాప ఇంత దూరంలో ఉంది. వాళ్ళు తీసుకెళ్లారు, వీళ్ళు తీసుకెళ్లారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి ఏమన్నాడంటే ఇతను దాదాపు 320 కిలోమీటర్స్ దూరంలో ఉంది. విజయవాడ ఆ పరిసర ప్రాంతాలు అంటున్నాడన్నమాట. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాస్ లేవంటారా? విజయవాడ అనంటేనే మాక్సిమం అది డెవలప్డ్ సిటీ అది. ప్రతి ఇంచుకి కూడా అక్కడ సీసీటీవీ కెమెరాస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మరి దేనిలో కూడా ఇప్పటి వరకు ఏ కెమెరాలో కూడా పాప క్యాప్చర్ అవ్వలేదు. అంటే మీరు ఫేమ్ అవ్వడానికి అసలే పాప తప్పిపోయి ఆ తల్లిదండ్రులంతా కుమిలిపోతా ఉంటే, పాప గురించి అంతమంది ఆరాట పడుతూ ఉంటే, పాప ఎక్కడున్నా క్షేమంగా రావాలని చెప్పేసి ఆరాట పడుతూ ఉంటే, మధ్యలో మీ బిల్డప్‌లేంటిది? ఆ! మీ ప్రిడిక్షన్స్ ఏంటివి? సరే ఒక పని చేయండి మీరు. ఓకే. ఎవరైతే ఈ స్వాములు, గురూజులు అంత దూరంలో ఉందా, ఇంత దూరంలో ఉందని చెప్తున్నారో ఒక పని చేయండి. మేము ఆ పోలీసులకి వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటామనమాట. మేము మీడియా వాళ్ళం గాని, అక్కడున్న ప్రజలు గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని, మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. ఏపీ గవర్నమెంట్‌కి పోలీసులు కూడా రిక్వెస్ట్ చేసుకుంటాము. వాళ్ళు ఎనక్కొచ్చేస్తారు. మీరు వెళ్లి తీసుకురండి. ఈజీ కదా! అంటే పోలీసులు డ్రోన్ కెమెరాస్ తోటి, థర్మల్ కెమెరాస్ తోటి అంత పిచ్చి పిచ్చిగా వెతుకుతున్న వాళ్ళకి ఒక చిన్న జాడ కూడా దొరకలేదు. ఈవెన్ పాప ఈ ప్లేస్‌కి వెళ్ళుంటుంది. ఇంత దూరం వెళ్ళుంటుంది అని చెప్పేసి కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. మీరు అంత ఎగ్జాక్ట్‌గా ఈ దిశలో ఉంది, దక్షిణ దిశలో ఉంది, ఉత్తర దిశలో ఉందని చెప్పేసి చెప్తున్నారు కదా! మీకు పుణ్యం ఉంటది. ఓకేనా? ఆ పాప జాడ కనిపెట్టి మీరు ఆ పాప దగ్గరికెళ్లి ఆ పాపని తీసుకొచ్చి ఆ పేరెంట్స్ ఒడిలో పెట్టారనుకోండి. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఎవరైతే ఈ పాప గురించి వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ కాళ్ళు మొక్కుతారు నాతో సహా. వచ్చి మీ కాళ్ళు మొక్కి మీరే దేవుడిగా కొలుస్తామన్నట్టు. సోమవారం తీసుకొస్తా అని చెప్పేసి ఛాలెంజ్ చేసినావు కదయ్యా! గురూజీ, స్వామీజీ ఏది పాపేది? చిన్న పాప 2.5 సంవత్సరాల పాప. ఆ బుడిబుడి నడకలతోటి ఎంత దూరమని ఎళ్తుందండి పాప? గట్టిగా నడిస్తే పాప ఒక 15, 20 నిమిషాలు నడిసేసరికి పాప అలసిపోతుంది. ఎందుకంటే మనందరి ఇంట్లోనూ చిన్న పిల్లలున్నారు. ఆ బుడిబుడి అడుగులతోటి ఎంత దూరమని ఎళ్ళగలదండి ఆ పాప? తినిపేస్తే తప్ప తినలేని సిట్యుయేషన్ ఆ పాపది. అంటే తినడం చేత కాదు. అలాంటి పాపకి మీరు ఇంత ప్రిడిక్షన్ ఎట్లా చేసేస్తున్నారు? ఇంకొక గురూజీ ఉన్నాడండి. అతనేమంటున్నాడంటే సొరంగ మార్గంలో ఉంది, జలం కిందుందా అని చెప్పేసి అసలు నువ్వు మాట్లాడే మాటలు నీకే అర్థమైతున్నాయో లేదో కూడా తెలియట్లేదు స్వామి మాకు. పోనీ నువ్వైనా ఎళ్లి ఇంకొకటేంటిదంటే ఈళ్ళిద్దరు కొట్టుకుంటున్నారన్నమాట ఒక డిబేట్‌లో. అక్కడుందని చెప్పేసి అట్లా చెప్తున్నావు. ఇలాగ అయ్యుండొచ్చు కదా! ఇలాగ అయ్యుండొచ్చు కదా! అని చెప్పేసి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. సొరంగంలో ఉంటుందా పాప? అది దాదాపు ఒక 40-50 ఎకరాల పామ్ తోటది. ఆ తోటలో పాప ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి ఇంచు జల్లెడ పడుతుంటే సొరంగంలో ఉందా? అంత దూరం వెళ్ళిపోయిందా పాప? అంటే ఫెన్స్ దాటేసి ఆ కొండెక్కేసి ఎళ్ళిపోయిందంటారా పాప? ఇక్కడొక చిన్న విషయం ఏంటిది?
పాప ఫెన్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనేది చూసారు. ఆ వ్యక్తి ఆ పాప తండ్రికి విషయం చెప్పొచ్చేలోపు పాప మిస్ అయిపోయింది. ఏదైతే ఆ 10, 15 నిమిషాలు ఉందో అది క్రూషియల్ టైమ్ అది. అక్కడే పాప మిస్ అయింది. అక్కడి నుంచి పాపని ఎవరెత్తుకెళ్లారో ఏంటో అని చెప్పేసి అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఈవెన్ పోలీసులు కూడా రాత్రి పగలు తేడా లేకుండా తిండి తిప్పలు లేకుండా పాపం వాళ్ళు అంత కష్టపడి పని చేస్తుంటే మీ ప్రిడిక్షన్స్ ఎట్లా తగలడ్డాయన్నమాట. అదే నేను చెప్తున్నాను కదండీ, మీరిద్దరూ ఎళ్లి మీకు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పోలీసులకి పాప ఎక్కడుందో తెలియక అలాగా పాపం అంత దూరం నడుచుకుంటా, ఆ కుక్కలతో పాటు వీళ్ళు కూడా వెళ్ళుకుంటా, ఆ డ్రోన్స్ ఎగరేసుకుంటా రాత్రుళ్ళు కూర్చుంటున్నారు వాళ్ళు. పాప ఎక్కడన్నా జాడ కనిపిస్తదేమోనని చెప్పేసి. ఎస్పీ, డీఎస్పీ అందరూ అక్కడే ఉన్నారనమాట. బెటాలియన్‌తో సహా. పాపం వాళ్ళంత కష్టపడుతున్నారు కదా! వాళ్ళని చూసైనా మీకు మనసు కొంచెం కూడా కరగట్లేదా? మీరు దేవుళ్ళకు ప్రతిరూపాలు కదా! కాబట్టి మీరే వెళ్ళండి. మీరే వెళ్లి ఆ పాపని తీసుకొచ్చేసారనుకోండి, అసలు ఈ సమస్య ఉండదు కదా పాపం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా! ఆయన పనులయి ఆయనకున్నాయి కదా! ఆయన కూడా ఇంకా పాప దొరకట్లేదని చెప్పేసి ఆ పోలీసులతో మాట్లాడి, ఇంకా ప్రక్రియను వేగవంతం చేశారు కదా! ఇన్ని రోజులు పాప కనిపించకుండా పోయింది కదా! పాపం ఆ తల్లిదండ్రులేంటంటే నరకం చూస్తున్నారనమాట. మరి ఆ నరకం చూసని మీ మనసు కరగాలి కదండీ! గురూజీలు, స్వామీజీలు ఎగ్జాక్ట్‌గా చెప్పేస్తున్నారు కదా! ఇంకొకటేంటిదంటే నాకు తెలియని విషయం ఇది అన్ని మతాలకు వర్తిస్తుందనమాట. అక్కడుంటుంది, ఇక్కడుంటుందనంటే ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పలేరా మీరు? అంటే దేవుడనేవాడు లేకపోతే శాస్త్రం అనేది ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది మీకు చూపియదా? ఆ సరౌండింగ్ వరకు వెళ్ళేసి ఆగిపోతుందా? మీ దివ్య దృష్టి అనేది, మీ ఆరా అనేది అక్కడి వరకెళ్ళి ఆగిపోతుందా? అంటే దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు, దేవుడనేవాడు ఎగ్జాక్ట్ స్పాట్ తెలుస్తుంది. ఎందుకంటే ఈ విశ్వాన్నంతటిని కూడా దేవుడు చూస్తున్నాడని చెప్పేసి ఒక నమ్మకం అనేది ప్రతి మతస్థునికి ఉంటుంది గదండీ! మరి దేవుడికి మీరు వారధులైనప్పుడు ఒక పర్టిక్యులర్ ప్లేస్ చెప్పాలి కదా! ఇంత కిలోమీటర్ల దూరంలో ఉంది, అంత కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి ప్రెడిక్షన్స్ ఎందుకు? ఇగో పాప ఈ ప్లేస్‌లో ఉంది. వీళ్ళు తీసుకెళ్లారు. ఇది వీళ్ళు చేయబోతున్నారని చెప్పేసి కరెక్ట్‌గా చెప్పేసారనుకోండి. మీరెళ్ళడమో లేకుంటే కనీసం పోలీసులకైనా చెప్తే పోలీసులైనా వెళ్తారు కదా! సిగ్గనిపించట్లేదా మీకు? మీ ఇంట్లో పాప తప్పిపోతే, మీ ఇంట్లో పాప గనక తప్పిపోతే ఇలాగే ప్రిడిక్షన్ చేసుకుంటూ కూర్చుంటారా? పాపము మీరు చెప్పేదానికి ఆ తల్లిదండ్రులకి లేనిపోని అనుమానాలు, లేనిపోని ఆశలింకా. మా పాపని ఎవరైనా ఏమన్నా జేసేసారా? మా పాప తిరిగొస్తుందా లేదా అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారు వాళ్ళు. ఇంకొకటేంటిదంటే ఏదైతే కుక్క తిరిగొచ్చిందో, ఆ కుక్క మీద కూడా విష ప్రయోగం జేశారా? లేకపోతే పూజలు జేశారా అంటున్నారు. నిజంగా కుక్క ఇంటికొస్తే గనక పాప సంగతి తెలుస్తదని అనుకున్నప్పుడు, ఆ కుక్కని ఇంటి వరకెందుకు రానిస్తారు? అక్కడే చంపేస్తారు కదా! అదేమి పెద్ద పులేమి కాదు గదా! కొడితే ఎదురు తిరగడానికి. కుక్కను కొట్టినా, లేకపోతే ఇంకొకటి జేసినా ఇంటి వరకు రావాలా అది? ఇంటి వరకు రాకుండా దాన్ని ఎక్కడైతే చూసారో అక్కడే దాన్ని సంగతి ఫినిష్ చేస్తారు గదా! మళ్ళీ ఇదొక ప్రిడిక్షనా? కుక్క ప్రిడిక్షన్. కుక్క మీద పూజలు జేషిర్రా? పాప గురించి తెలియకుండా. అలాంటప్పుడు ఇంటి వరకు రానివ్వడం ఎందుకు కుక్కని? ఇలాంటి టైంలోనే బయటకొస్తారనమాట మీరు పుట్టగొడుగుల్లాగా. మళ్ళీ ఈ స్వామీజీ ఏం చెప్తున్నాడంటే, ఏదైతే పెండులం ఉందో, ఆ పెండులం అనేది తాపీ మేస్త్రి వాడతాడు వాస్తు కోసం అని చెప్తున్నారనమాట. ఇంకొకటేంటిదంటే, ఇదే వ్యవస్థ కోసం కూడా వాడతారు అని అంటున్నాడనమాట. అంటే గోడలు కట్టడానికి ఉపయోగించే ఒక పెండులాన్ని తీసుకొచ్చి వ్యవస్థకు తగిలిచ్చేస్తున్నారనమాట ఇలాంటి వాళ్ళు. ఓకే. ఆ పెండులము స్ట్రెయిట్‌గా ఊగితే యెస్ అని చెప్పినట్టంట. సైడ్‌కి ఊగితే నో అని చెప్పినట్టంట. నేను మొత్తం వీడియో అంతా చూసినాను. అది ఒకటే సైడ్‌కి ఊగుతుంది. అది ఒకటే సైడ్‌కి ఊగినా పాజిటివ్‌గా సమాధానం చెప్తున్నాడు. అదే సైడ్‌కి ఊగినా సరే నెగెటివ్‌గా అంటున్నాడనమాట. ఇంకా ఈ గురూజీ అని చెప్పుకునే అతను ఏమంటున్నాడంటే, ఆ పెండులం ఒకటి పట్టుకొని, ఈ నెల ఎప్పటి వరకు పాప బతుకుంటుందని చెప్పేసి చెప్తున్నారనమాట. నేను అదే అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ పర్టిక్యులర్ డేట్ వరకు పాప బతుకుంటుంది. పాపనేం చేయరని జెప్పేసి మీరు చెప్తున్నప్పుడు మీరెళ్లి తీసుకురావచ్చు కదా! కూర్చొనెందుకు అట్లాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వడము? ఇకపోతేనండి ఈ జనరేషన్ గురించి మాట్లాడుకుందాము. టెక్నాలజీ అనేది ఎంత ఫాస్ట్‌గా పెరుగుతుందండి. ఓకే. వేరే కంట్రీస్‌లో కాలిఫోర్నియాలోనో ఎక్కడో ఒక పాప ఇట్లనే తప్పిపోతే థర్మల్ డ్రోన్స్‌తో పాపని కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్న సిట్యుయేషన్ అన్నట్టు. ఈవెన్ మన ఇండియాలో కూడా అదే సేమ్ టెక్నాలజీ అనేది ఉంది. ఇప్పుడు పోలీసులనే వాళ్ళు అంత గాలిస్తున్న పాప కనిపించకపోవడానికి కారణాలు ఏంటి అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు సెర్చింగ్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌లో నిజానిజాలేంటో తప్పకుండా బయటకొస్తారన్నమాట. కొంతమంది ఏంటిదంటే థంబ్‌నెయిల్స్ పెట్టేది అమావాస్య రోజు క్షుద్ర పూజలకి అని ఇప్పటికే ఆ పాప పేరెంట్స్ నలిగిపోయి బాధతో ఉంటే ఇంకా ఇలాంటివి ఈవెన్ వాళ్ళ నాన్నగారే అంటున్నారు. ఇలాంటివేమీ మాకు తెలీదు అని చెప్పేసి అంటున్నారన్నమాట. అయినా కూడా ఇంకా ఈ క్షుద్ర పూజలు, బలి ఎవరు తీసుకెళ్ళిపోతారు? ఇంకా అదే కాలంలో ఉందామా? అదే మూస పద్ధతుల్లో ఉందామా? ఇక ఈ ప్రబుద్ధుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఏంటంటే ఎవరైతే పోలీసులు ఇప్పుడు ఆ పాప బంధువుల్ని, పేరెంట్స్‌ని విచారిస్తున్నారో, ఆ కేసంట వాళ్ళ మీదే కట్టేసి దాన్ని క్లోజ్ చేసేస్తారంట. దీన్ని కేసుని తప్పుదోవ పట్టిస్తారంట. మన పోలీసు వ్యవస్థే అలాగే ఉందంట. అంటే క్లూస్ ఏమి దొరకనప్పుడు ఎవరో ఒకరి మీద కేసనేది బనాయించేసి, ఆ కేస్‌ని అక్కడితో క్లోజ్ చేసేస్తారు. ఇదంతా మనము కామన్‌గా చూస్తుంది అని చెప్పేసి
ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో పోలీస్ శాఖ వారు మీరు కూడా గమనించాలండి ఇది. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజలు కూడా గమనించాలి. అంటే సొంత పాపని కిడ్నాప్ చేసుకుంటారా వాళ్ళు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా దొంగలెవరో బయట పడతారు. బట్ బయట పడే ముందే పోలీస్ శాఖని అనుమానిస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలంటారు? ఇక కొంతమంది సొరంగంలో ఉంది, అంత దూరంలో ఉంది, ఎంత దూరంలో ఉంది. అది చిన్న పాప. ఎంత దూరం నడవగలదు ఆ పాప? పాపని కిడ్నాప్ చేశారా? ఏం చేశారా? అనేది ఒక పక్కన విచారణ జరుగుతుంటే, మధ్యలో వీళ్ళు కూర్చొని అక్కడుంది, ఇక్కడుంది. అదే ఒకసారి మీరు చెప్పండి ఇక్కడ ఒక పలానా అడ్రస్‌లో ఉంది పాప అని చెప్పేసి చెప్తే వెళ్లి చూసుకుంటాము. మీరు ఫేమస్ అవ్వడానికి ఇలాంటి చెత్త వాటిని పట్టుకొని వస్తారనమాట బయటికి. నేను ఇదే అంటానండి. ఇంకొకళ్ళేంటిదంటే ఆ పాప ఇంటికి వెళ్లి పెండులమ్ లాంటిదేదో పట్టుకొని అది ఇలాగా గిర్రున తిరిగేసరికి ఈ వైపుకుంది పాప అంటే నువ్వెళ్లి చూపించాల్సింది కదా మరి. ఆ పెండులమ్ నీకు దారి చూపిస్తది కదా నీకు. ఆ వైబ్రేషన్ దారి చూపిస్తాననుకున్నప్పుడు అది ఇలా తిరిగినప్పుడు నువ్వు కూడా దాని వెనకాల వెళ్తే పాపం నీ వెనకాల పోలీసులు వచ్చేటోళ్ళు కదా! తయారైపోతారంతే పుట్టగొడుగుల్లాగా ఎలాంటి విషయం ఏదన్నా రాగానే. ఆ పాప బతికుండాలి, ఏమి కాకూడదని చెప్పేసి కోరుకుంటా ఉంటే మధ్యలో ఇవన్నీ ప్రిడిక్షన్స్ అన్నమాట.